వెల్కమ్ టు టీజీ9 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సన్నధాన్యం పండించిన రైతులకు నేరుగా క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ ను వారి ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి రైతు సంఘం నాయకుడు మోలా పురుషోత్తం రెడ్డి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా రైతులందరికీ స్వీట్స్ పంపిణీ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతి మా రైతులందరికీ ఆరాధ్య దైవమైనటువంటి మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకమే కాదు, ఈరోజు రైతుల పక్షాన పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా రైతు పక్షపాతిని. నేను రైతుల కోసం 1 కిలో వడ్లు రైతులు నష్టపోయినా కొట్లాడేటువంటి వ్యక్తిని. ఈరోజు సారు ఎలక్షన్ ముందు ఏదైతే 500 బోనస్ అన్నాడో ఆ ఎన్నో పథకాలను కొన్ని ఇవ్వకున్నా కానీ మనకు ఈరోజు రైతుల బాధను అర్థం చేసుకొని శ్రీధర్ బాబు గారు మనకు ఈ విధంగా 500 బోనస్ ఇస్తున్నారు. కాబట్టి రైతులందరూ ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీధర్ బాబు నిరంతరం మనం ఒక పొలంలో మనకు రేపు ఉదయం నాటున్నా అంటేనే నార్ల నీళ్లు ఉన్నాయో, మన కైకిలోళ్ళు ఏం చేస్తారో, మన జంబేటి పోతారో, మన ఎడ్లెట్ పోతారో ఏమవుతుందో అని మనం ఈ విధంగా ఆందోళన పడతాం. అటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత ఆలోచన చేసి ఇన్ని కోట్ల రూపాయల బోనస్ ఒక్కొక్కరికి చెప్పాలంటే ఒక్కొక్క రైతుకు 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షల వరకు కూడా ఈరోజు తీసుకుంటున్నారు. నేను కూడా అందులో ఒకరిని. మనకు ఈరోజు మన శ్రీధర్ బాబు చేసినటువంటి ఈ బోనస్ ఏదైతే ఇస్తున్నారో మన భారతదేశంలో అతి గొప్పది. ఏ రాష్ట్రంలో కూడా 500 బోనస్ లేదు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో 200, 300 ఇచ్చినా కానీ 10 క్వింటాలు 12 క్వింటాల వడ్ల వరకే కొంటారు.